హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. చూడండి మన పిల్లకాయలు అయితే డ్యాన్సులు వేస్తూ ఉన్నారనమాట. అక్కడైతే భోగి కార్లు అయితే పెట్టున్నాయి. ఈరోజు భోగి అంటించాలి కదా, దానికోసం వీళ్ళైతే డ్యాన్సులు వేస్తున్నారు. ఇంకా టైం అయితే కాలేదు మనకి. నేనైతే చీకట్లో అయితే కనపడి ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో తీసేది నేనే కాబట్టి. అది కాక ఒకవేళ చీచి నాకు కనుక్కున్నాను అనమాట. చూస్తూ ఉండండి, ఈ వీడియో చాలా బాగుంటుంది, కంటిన్యూగా చూస్తుండండి. చూడండి కుర్ర బ్యాచ్ అయితే డ్యాన్సులు మాత్రం ఏం ఆపలేదు. టైం చూడండి రా, భోగి అంటించేదానికంటే మాత్రం టైం కాలేదని చెప్పి ఇంకా డాన్సులు అయితే ఆపుకోకుండా వేస్తున్నాడు. చూడండి, పాట ఆగితే చాలు వెంటనే మళ్ళీ పాట పెట్టమంటాను. ఒక్కో పాట చెప్తున్నాను. ఇప్పుడైతే దేవరాల సాంగ్ పాటకైతే డాన్స్ చేస్తున్నాడు. చూడండి, జూనియర్ ఎన్టీఆర్ సాంగ్కి చూడండి ఎలా అరుస్తున్నారు. ప్రతి పండుగకైతే ఇక్కడ కలిసిమెలిసి చేసుకుంటారండి. మన ఛానల్లో చూడండి, కావాలంటే వీడియోలు ఉంటాయి. ప్రతి వీడియోలు ఉంటాయి పండగకి. ఎవరన్నా ఒకటి తక్కువ ఉంటే తక్కువ ఉండొచ్చు, కానీ వినాయక పండుగ కావచ్చు, ఇంకా ప్రతి ఒక్క పండుగ చూడండి మన వీడియోలు చాలా బాగుంటాయి కొన్ని. అలాగే భోగి కూడా చూడండి అలాగే వేసుంటారు కంటిన్యూగా. చూడండి టైం అయితే 12 అయిపోయింది ఫ్రెండ్స్. నొప్పి అయితే భోగికి అయితే పెడుతున్నారు. చూడండి, చూస్తున్నారు కదా. ఈ పక్క అయితే నొప్పి అయితే స్టార్ట్ చేశారు. భోగికి అంటించాలి, ఇంకా చుట్టుపక్కల అంటించాలన్నమాట. ఒక పక్క అయితే స్టార్ట్ చేశారు, ఇంకా చుట్టుపక్కల అయితే మంట అయితే పెట్టాలా. చూడండి ఎలాగా మండుతుందో, కానీ ఎన్ని గోతాలు వేసున్నాయండి, అందుకని మండుతున్నాయి అన్నమాట. చూసారు కదా, గోతాలకైతే నుప్పు పెట్టారు. గోతాలు, స్పాంజ్ అన్ని రకాలు వేసుండే. అంటే పెద్ద పెద్ద ముద్దులు కదా, అవన్నీ అంటుకోవాలంటే ఎన్ని వేయాల, టైర్లు కూడా తెచ్చి పెట్టాలన్నమాట. చూడండి ఇవన్నీ గోతాలే. ఈ పక్క ఎండి చెత్త వేసింది చూడండి. ఈ పక్క కూడా లోపల గోతాలు పెట్టి అంటిస్తూ ఉన్నాడు. చూడండి ఎంత పెద్ద ముద్దులు ఇవన్నీ. లోపలైతే మొక్కలు ఉన్నాయండి, లోపల పెద్ద పెద్ద మొక్కలు వేసి ఈ చుట్టుపక్కల ఏంటంటే ముద్దులు పెట్టున్నాయి అన్నమాట. అది ఎంత పెద్ద ముద్దులు అంటే దీనికి ముందు వీడియో పెట్టుంది చూడండి, ఎంతెంత ముద్దులు మోసుండాయో. కానీ కొన్ని ముద్దులు మాత్రం ఆ వీడియోలో చూపించాము, తర్వాత మళ్ళీ మోసినారు అన్ని ముద్దులు అన్నమాట. ఇంకా పక్కన కూడా ఉన్నాయి ముద్దులు, ఎందుకంటే అవన్నీ పట్టలేదన్నమాట, పక్కన పెట్టుండే ఇంకా పెద్ద పెద్ద ముద్దులు. ఈ కాలిన తర్వాత వేస్తారు, అవి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే అంటిస్తూ ఉన్నారు చూడండి, ఇంకా అయితే రగులుకోలేదు అది. చుట్టుపక్కల అయితే అంటిస్తే బాగా ముద్దులు కానీ కాలితే మాత్రం బాగా మంట అయితే పైకి వస్తుంది. కానీ పెడతా ఉన్నారు, కానీ ఇంకా రగులుకోలేదన్నమాట. అది ఎంత టైం పడుతుందో చూస్తూ ఉనండి. కష్టపడతా ఉన్నారు చూడండి. ఈ పక్క ఇంకా అంటించాల, ఈ పక్క అంతా కూడా పెట్టాల నొప్పు. చూస్తున్నారు కదా ఎంత ఎత్తుందో. అసలు పూర్తిగా చూపించాలంటే దూరంగా పోతే కనిపిస్తుందండి భోగి, ఎందుకంటే అంత హైట్ ఉందన్నమాట. 12 అడుగులు పైన ఉంది భోగి. ఇంత పెద్ద భోగి ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కడ వేసుండ్రు. ఒకవేళ అలా కానీ వేసుగాని ఉంటే కామెంట్ చేయండి, పలానా ఏరియాలో వేసారని. చూడండి పెడతా ఉన్నారు, కానీ అదైతే ఇంకా రగులుకోలేదు. ఎంత టైం పడుతుందో ఇది రగులుకునే లోపల. ఈ పక్క గోతానికైతే ఇప్పుడు నొప్పి పెడుతున్నారు. ఇవన్నీ గోతాలే, చుట్టుపక్కలంతా గోతాలు అక్కడక్కడ అంతా పెట్టుండయి. అన్నిటికి పెట్టి అన్నీ రగులుకునే లోపల అయితే నాకు తెలిసినంతట్లో ఒక అరగంట పైన పడుతుంది. చూడండి ఇప్పుడు ఆ పక్క అంత మంట మండుతుంటేనే కూడా ఇంకా అసలు కొయ్యలు ఇంకా తగులుకోవాలి. చూస్తున్నారు కదా.
ముగ్గురు పెడుతున్నారు మళ్ళీ. వాళ్ళు చూడండి ఆ పక్క మాత్రం వాళ్ళు మాత్రం డ్యాన్సులు అయితే వేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. నేనైతే మామూలుగా పాటనైతే వినపడుకోకుండా నేనైతే సౌండ్ అయితే తగ్గించి మీకు వాయిస్ ఇస్తున్నాను. అసలు ఆ సాంగ్స్ కానీ వాళ్ళు కానీ పెట్టుకుంటూ ఉంటే వాళ్ళందరూ ఇక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళందరి చేత మాట్లాడిస్తూ భోగి అయితే నొప్పి పెట్టించేది అంతా మాట్లాడించు బాబాను. కానీ కుదరలేదు. ఎందుకంటే చూడండి వాళ్ళు ఉన్నారు, ఆపమంటే కూడా ఆపడం లేదు. అందుకని ఇంక ఎందుకులని చెప్పి వీళ్ళు ముగ్గురు మాత్రం పెడుతున్నారు అనమాట భోగి నొప్పు. మిగతా వాళ్ళందరూ చూడండి వాళ్ళు ఉన్నారనమాట డ్యాన్సులు వేసుకుంటూ. పాటలు పెట్టుకోకుండా ఉంటే అందరు ఇక్కడ ఉండేవాళ్ళు, కానీ పాటలు పెట్టి తప్పు చేశారనమాట మన పిల్లకాయలు. చూడండి అందరూ అక్కడే ఉన్నారు. ఇక్కడికి వచ్చి నొప్పి పెట్టేవాళ్ళు మాత్రం వీళ్ళు ముగ్గురు మాత్రమే నొప్పి పెడుతున్నారు. ఇది అంటుకున్న దాకా కొంచెం కష్టపడాలా. చూడండి ఇప్పటి నుంచి చోటు పెడుతుంటే చూడండి రగులుకోలేదు అది. చూస్తానండి రగులుకుంటుంది. ఇంకొక 10-15 నిమిషాల లోపలైతే అంటుకుంటుంది. చూస్తూ ఉన్నారు కదా. ఈ పక్క చెత్త వల్ల కొంచెం అది బాగా అంటుకుంది. బిన్న చెత్త కదా అందుకని అంటుకుంది అనమాట. చూడండి ఎలా మంట వస్తుందో. ఇదంతా అంటుకుంటే మాత్రం ఇంకా పెద్ద మంట వస్తుంది. అది కూడా చూపిస్తాను చూడండి. చూడండి ఎంత పెద్ద మంట. చిన్నగా అయితే రగులుకుంది చూస్తున్నారు కదా. స్టార్ట్ అయిపోయిందనమాట కొంచెం రగులుకొని. చూడండి ముక్కులు చూడండి ఎలా పోతున్నాయి పైకి. చూసారా తీగలు ఎంత ఎత్తుండే. దగ్గరగా తీగలకి వెళ్ళిపోతుంది అన్నమాట మంట. చూడండి కనబడుతుందా. చూడండి తీగల కాడికి వెళ్ళిపోతుంది మంట. ఇంకా తీగలు కూడా దాటేస్తుంది. ఎందుకంటే రగులుకుంది ఇప్పుడే కదా. చూసారా దూరం వస్తే కానీ కనపట్లేదు అనమాట. గోడ చూడండి, గోడకి ఆ బోకి ఏమన్నా సంబంధం ఉందో చూడండి ఎంత ఎత్తుందో చూడండి. వీళ్ళు మాత్రం అయితే డ్యాన్సులు అయితే ఆపడం లేదనమాట, వేస్తూనే ఉన్నారు. సెగ మాత్రం భయంకరంగా వస్తుందండి. అందుకే దూరం వచ్చి వీడియో వేస్తున్నాను. అవి గోతలోంచి చేస్తున్నారు చూడండి. అవి వచ్చి సముద్రం దగ్గర నుంచి తెచ్చారండి అవి. ఎందుకంటే అలా జిడ్డు లాగా ఉంటుంది అనమాట. అవి ముళ్ళు లాగా ఉంటాయి. సముద్రం దగ్గర చాలా చూసుంటారు మీరు. చెట్లు ఉంటాయి తీగలు లాగా కలుపుకొని ఆ తీగలకు కాస్తాయి అనమాట కాయలు. అవి సముద్రం వచ్చిన అంత బాల్ లాగా వెళ్తుంటాయి. అవి తెచ్చి వేస్తున్నారు. చూడండి సౌండ్ ఎలాగ వస్తున్నాయి చూసారా. పట సౌండ్ వస్తున్నాయి కదా. సముద్రం కానీ తెచ్చారు అవి 2 బస్తాలు. బస్తానికి వచ్చి ఒక బస్తా తెచ్చి పెట్టారు అక్కడ. అవన్నీ చూపిద్దామన్నా కూడా కుదరటంలా. ఎందుకంటే అసలు ఇప్పుడే తెచ్చారు అవి. ముందుగా తెచ్చింటే చూపించేవాళ్ళని. ఇప్పుడు ఏంటంటే సెగ్ కదా అక్కడ పోలేము. చూడండి ఎలా వస్తుంది. ముందర కూడా ఎలాగనే వేసారండి భోగి. ముందర కూడా ఎలాగనే పెద్ద మంట వేసారనమాట. కాకపోతే దీని మీద కొంచెం ఒక చిన్నది కావాలంటే చూడండి ముందర వీడియో ఉంటుంది. చూడండి ఎంత హైట్ పోతుందన్నమాట. చూడండి ఎలా మండుతుందో. చూడండి ఎలా దూరంగా వెళ్తున్నారో సెగకి. అంటే సెగ అంత తొరుము కొడుతుంది. పెద్ద మంట కదా. ఎందుకంటే కష్టం అనమాట. దగ్గర పోవాలంటే ఈడ్చి కొడుతుంది సెగ. చూడండి మంట ఎలాగుందో. గనగన అయితే మండుతుంది. సెగరా దూరంగా వెళ్ళండి రా.
మంట అయితే చూడండి ఇంకా ఏ మాత్రం కూడా ఇంకా తగ్గలేదు, ఇంకా మంటతోనే ఉంది. వీళ్ళు మాత్రం డ్యాన్సులు అయితే ఆపట్లేదు, వీళ్ళు పాటికి వీళ్ళు డ్యాన్సులు వేస్తూనే ఉన్నారనమాట. నేనైతే సౌండ్ దిగొచ్చి వాయిస్ అయితే ఇస్తున్నానండి, ఎందుకంటే వీళ్ళు పాటలు పెట్టి మొత్తం అసలు వీడియో తీయకోకుండా చేశారు వీళ్ళు. నేను బాగా తీద్దాం అనుకున్నాను, కానీ ఈ పాటల వల్ల అయితే అసలు నేను మాట్లాడే మాటలు కూడా వినపడట్లేదు అనమాట. అందువల్ల ఏంటంటే తగ్గించి వాయిస్ ఇస్తున్నాను. చూడండి మంటలు అయితే మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. టైం పడుతుంది ఇది కాలే ఆపల. బాగా కాలితే మాత్రం అవి పైనుండి కింద పడతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనుషుల దగ్గర ఉన్న కూడా పడతాయి అన్నమాట. చూడండి ఆ పైన ఉండే చూడండి, అవి పడిపోతాయి ఇరిగి కింద, అంటే బాగా కాలిపోతాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆ వేసుండే బొగ్గు చూసారా ఫ్రెండ్స్, మామూలుగా సిమెంట్ రోడ్డుకి అయితే సగాటుకు సరిపోయింది, అదే రోడ్లకి అక్కడ సెంటర్ కాబట్టి నీకు సరిపోయింది అక్కడ. అదే కానీ చూడండి ఇంకొంచెం పై భాగం వేసుకుంటే మాత్రం మనుషులు తిరిగేదానికి కూడా ప్లేస్ లేదనమాట. అంటే అంత ఎడల్పు వచ్చింది భోగి, చూశారు కదా. మా ఊళ్ళో అయితే ఇలాగేస్తాం ఫ్రెండ్స్ మామూలుగా భోగి. ఎందుకంటే ఇంకో ఒక వీడియోలో కూడా చూడండి, ముందర సంవత్సరం కూడా అట్లానే పెద్ద భోగి చూశారు కదా. మరి మీ ఊర్లో ఎలాగేస్తారో మాకైతే తెలియదు. ఒకవేళ మీ ఊర్లో ఎలాగేస్తారని మాత్రం కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చూశారు కదా మా ఊర్లో భోగి అయితే ఎలాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.